Adab. Welcome to Vivel Ultra Pro D3. Enjoy Mari. ఈ రోజు నుంచి మన వివేల్ అల్ట్రా ప్రో D3 ఎంజాయ్ మాడీలో అసలైన ఎంజాయ్మెంట్ స్టార్ట్ అవుతుందండి. ఎలాగో తెలుసా? ఈ 12 మంది అల్టిమేట్ డాన్సర్స్ ని మా మాస్టర్స్ కి ఇవ్వబోతున్నాం. మరి ఏ మాస్టర్ కి ఏ కంటెస్టెంట్ ఇవ్వబోతున్నాం, ఎలా ఇవ్వబోతున్నాం అన్నది తెలుసుకోవడానికంటే ముందు మన అల్టిమేట్ డాన్సింగ్ గురు రేఖా ప్రకాష్ మ్యామ్ కి ఇక అసలైన కిక్ ఇవాల్టి నుంచి వస్తుంది మ్యామ్. ఆర్ యు రెడీ మ్యామ్? రెడీ. आप रेडी है तो हम भी रेडी है यार. చలో ముందుగా మనం మాస్టర్స్ కి హలో చెప్దామండి. D1 లో దుమ్ము దులిపినటువంటి స్టైల్ కింగ్ మా సత్య మాస్టర్ కి ధీర 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 అని పాడాలనిపించే సుధీర్ మాస్టర్ కి ఎక్కడ ఏది ఉంటే ఎక్కడ అది చేస్తాం యా. డాన్స్ అంటే హమారా జానే జానీ మాస్టర్. నేను కూడా చెప్తున్నాను సార్, ఇవాళ సూపర్ ఉన్నారు మాస్టర్. మీరు బాగున్నారు. స్పెషల్ మీ డ్రెస్ చాలా బాగుంది. మాస్టర్ పొగడతలాగే ఉంది మాస్టర్. చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇక 200 సినిమాలంటే మామూలు విషయం కాదండి. ఈ డాన్సింగ్ ఐకాన్ కి మా సుజాత మ్యామ్ కి ఇక ఖతర్నాక్ స్టెప్పులు కంపోజ్ చేయడానికి పుట్టారేమో మా కపిల్ మాస్టర్. రాగానే ఇంట్రొడక్షన్ లోనే అలాంటి అల్టిమేట్ గురుతో విజిల్ వేయించుకున్నాడంటే మామూలు స్టార్ అండి. గట్టిగా చెప్పండి రఘు సాగర్. ఇక మాస్టర్స్ అందరూ రెడీ అండి అండ్ కంటెస్టెంట్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 12 మంది కంటెస్టెంట్స్ ఒక్కరొక్కరుగా ఇక్కడ పర్ఫార్మ్ చేస్తారండి. సో ఒకరి పర్ఫార్మెన్స్ అయిపోగానే అంటే ఒక కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ అయిపోగానే మాస్టర్స్ ముందు బజర్స్ 5 సెకండ్స్ టైం ఇస్తాం. 5 సెకండ్స్ లోపల ఏ మాస్టర్ బజర్ అయితే ఫస్ట్ ప్రెస్ చేస్తారో వారికి ఆ కంటెస్టెంట్ ఇచ్చేస్తామండి. ప్రతి మాస్టర్ కి 2 కంటెస్టెంట్ ని ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 2 వచ్చేసారంటే వాళ్ళు బజర్స్ ప్రెస్ చేయకూడదు. గుర్తుంచుకోండి మాస్టర్, ఎంత గొప్ప వీరుడైనా ఆయుధం సరైనది ఎంచుకోకపోతే యుద్ధంలో ఏమి చేయలేడు. D3 టైటిల్ గెలవాలంటే కంటెస్టెంట్ అల్టిమేట్ గా ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మాస్టర్స్. ఫస్ట్ లక్కీ కంటెస్టెంట్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దామండి. D1 D2 ఆడిషన్స్ కి అటెండ్ అయ్యి సక్సెస్ ని సాధించలేక గ్రూప్ డాన్సర్ గా మారి అక్కడ తన సత్తా చాటుకుని ఇప్పుడు మన వివేల్ అల్ట్రా ప్రో D3 లో కంటెస్టెంట్ గా మారినటువంటి అనుషకి హార్టియస్ట్ వెల్కమ్. దండాన చీరలు దండిగా ఉన్నావో, 4 గంటలేదు గరిగి పెట్టలేదు రామో. చెయ్యతే దానమనా చేయలేని నేనెంత చాండాలిని రామో. బస్తవా బస్తవా ఒక్కసారి బస్తవా,
మాస్టర్ అందరికంటే ఫస్ట్ బజర్ మీరే ప్రెస్ చేశారు అండ్ మిగతా వాళ్ళు ఎవరు అసలు బజర్స్ వైపు చేతులు కూడా పెట్టినట్లేదు. నేను తన్ని D1 D2 లో కూడా చూశాను, తన పర్ఫార్మెన్స్ చూశాను. ఇంకా పర్సనల్ గా రేఖా మ్యామ్ కూడా తను ఎంత ఎంకరేజ్ చేశారు కదా. సో నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను. లాక్ అంతేనా? అంతే అండి, ఫిక్స్, నో డౌట్. సో అనుష కంగ్రాచులేషన్స్. సుధీర్ మాస్టర్ నీకు గురువుగా మారిపోయారు. కంగ్రాచులేషన్స్. జానీ మాస్టర్, వై నాట్ అనుష? ఇంకా పర్ఫార్మెన్స్ ఉన్నారు కదా, చూద్దాం. సత్య మాస్టర్, వాట్ డు యు సే? చూద్దాం ఇంకా చూద్దాం. ఓకే సుజాత మ్యామ్. రియల్లీ ఎక్స్ట్రాడినరీ. అంటే నేను అలా నన్ను మర్చిపోయాను. నేను మర్చిపోయారు. ఓకే, బజర్ సంగతి మర్చిపోయారు. మర్చిపోకండి మ్యామ్, మంచి మంచి కంటెస్టెంట్స్ ఉన్నారు మరి చూసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ అనుష, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. కపిల్ సార్ చూద్దాం మేడం, చూద్దాం. రఘు సార్ ఆలోచించుకునే లోపే అక్కడ సుధీర్ గారు ప్రెస్ చేశారు. ఓకే, ఎనీవే సుధీర్ మాస్టర్ ప్లీజ్ కమ్. మ్యామ్, మన వివేల్ అల్ట్రా ప్రో D3 లో ఒక మాస్టర్ ఒక కంటెస్టెంట్ పేరింగ్ అయిపోయింది. మీ పవర్ఫుల్ వర్డ్స్. ఆల్ ద వెరీ బెస్ట్. Hope you will fulfill all his dreams. నీ చేతిలోనే ఉంది. ఎస్, గుడ్ ఫుల్ జోష్. ఆల్ ద వెరీ బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే. మన వివేల్ అల్ట్రా ప్రో D3 లో నెక్స్ట్ పర్ఫార్మర్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దామండి. ఎటువంటి స్టైల్ ఆఫ్ డాన్స్ అయినా పవర్ఫుల్ గా పర్ఫార్మ్ చేసే పూజ రాబోతుంది. Hi, Bobby. Hi, Kim. You wanna go for a ride? Sure, Kim. Jump in. I'm a Barbie girl in the Barbie world. Life in plastic, it's fantastic. You can brush my hair, undress me everywhere. Imagination, life is your creation. Come on, Barbie, let's go party. I'm a Barbie girl in the Barbie world. Life in plastic, it's fantastic. You can brush my hair, undress me everywhere. Imagination, life is your creation. I'm a blonde single girl in a fantasy world. Dress me up, make it tight, I'm your darling. You're my doll, rock and roll. Feel the glamour and pink. Kiss me here, touch me there, hanky panky. You can touch, you can play. If you say, I'm always yours. I'm a Barbie girl in the Barbie world. Life is plastic, it's fantastic. You can brush my hair, undress me everywhere. Imagination, life is your creation. Come on, Barbie, let's go party. 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 నా పేరు మీనా కుమారి, నా ఊరు కన్యాకుమారి. నా పేరు మీనా కుమారి, నా ఊరు కన్యాకుమారి. పోతామా చక్కా సవారి, చేద్దామా జల్సా కచేరి. ఏ పట్టు 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 సుందరి, నువ్వు కొట్టు 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 నీ కొబ్బరి. నా పేరు నా పేరు నా పేరు నా పేరు మీనా కుమారి, నా ఊరు కన్యాకుమారి. Show, oh my girl, rock it away. Everybody's gonna shake it away. Move your body, take it away. Gala, gala, bring it away. Shakalaka, maka, you say. Everybody breathing away. Oh my God, squeeze it away. Baby, get him away. మాస్టర్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కపిల్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్ ఇద్దరు ఒకేసారి బజర్ ప్రెస్ చేశారు.
మై గాడ్ ఫస్ట్ నేను ప్రెస్ చేశాను జానీ మాస్టర్. ఇద్దరు బజర్స్ ప్రెస్ చేశారు మ్యామ్, ఎందుకంటే 2 చోట్ల లైట్స్ ఒకేసారి వచ్చాయి. సో ఇంకొకసారి 5 seconds. ఓకే మాస్టర్స్. వద్దు నో మ్యామ్ వద్దు. ఏమి ఏ మాస్టర్? ఏదో టెన్షన్ లో సమ్ ఓకే సార్ వద్దు. థ్యాంక్ యూ జానీ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మాయి బాగేసింది బట్ నాకు కుదరదు. మీకొద్దు? యా నాకు కపిల్ ఏదో టెన్షన్ లో బజర్ ప్రెస్ చేశాను. Yeah. సో కపిల్ మాస్టర్ కి కంటెస్టెంట్ ఇచ్చేయచ్చా? యా టెక్ కపిల్ మాస్టర్ మీకు ఓకే? యా ఓకే ఓకే మ్యామ్. పూజ నువ్వు జానీ మాస్టర్ని చూసుకోవాలి పూజ. ఓకే వద్దు ఇచ్చేసేయని అంటున్నారు. నువ్వు ఎంత సూపర్ డాన్సర్ జానీ మాస్టర్. పూజ డోంట్ వరీ. పూజని నేను మిస్ పూజ అయ్యాను డోంట్ వరీ, ఫీల్ అవ్వాలి. నేను ఉన్నాను. పూజ డోంట్ వరీ, నేను ఉన్నాను. ఓకే సార్. బాగుంది. సార్ కపిల్ మాస్టర్ ప్లీజ్ కమ్. మాస్టర్ పూజలో ఇంకా ది బెస్ట్ పర్ఫార్మర్ ని చూడాలనుకుంటున్నాం మేము. ది బెస్ట్ తీసుకొస్తాను, ది బెస్ట్ లో ది బెస్ట్ తీసుకొస్తాను నేను. సో ఫైనల్ దాకా తీసుకువెళ్ళేటువంటి ఆయుధం అవుతుందంటారా పూజ? షూర్ 100%, డామ్ షూర్. డామ్ షూర్. డామ్ షూర్. మ్యామ్ ఈ గురువుకి ఈ శిష్యురాలి మీద చాలా నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ మాస్టర్. Thank you, ma'am. పూజ అగైన్ సేమ్ థింగ్, మాస్టర్ కి తగినట్టు స్టూడెంట్ అవ్వాలి. ఓకే ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ పూజ. ఆల్ ది బెస్ట్ మాస్టర్. నెక్స్ట్ ఎలాంటి ఖతర్నాక్ ఖిలాడి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ పవర్ఫుల్ డాన్సర్స్ ఇన్ అవర్ కంట్రీ అని చెప్పుకోవచ్చండి. అలాంటి అల్టిమేట్ డాన్సర్ ప్రేమ్ గోపాల్. ఏం జరుగుతుంది? ఆల్మోస్ట్ మాస్టర్స్ అందరు బజర్ ప్రెస్ చేస్తున్నారు అండ్ సుజాత మ్యామ్ ఫస్ట్ బజర్ ప్రెస్ చేశారనుకుంటా. లేదు, ఆవిడ రూల్ బ్రేక్ చేశారు యాక్చువల్లీ. ఏం జరిగింది మీరు ma'am? చెప్పిన తర్వాత స్టార్ట్ పెట్టాలి. ఎస్ ఆఫ్ కోర్స్ మ్యామ్, నేను చెప్పిన తర్వాత బజర్ ప్రెస్ చేయాలి. కానీ ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్.
మిగతా మాస్టర్స్ కూడా అందరూ ఏంటి ఒక కంటెస్టెంట్ కోసం ఇంతమంది మాస్టర్స్ ట్రై చేస్తున్నారు. యాక్చువల్ గా రూల్ బ్రేక్ చేశారు కాబట్టి ఇది చెల్లదు. ఎందుకంటే బాను అందరూ రూల్స్ బ్రేక్ చేశారు. సుజాత కదా, మీరందరూ కరెక్ట్ గా నొక్కారా? రూల్ ఏంటి? భాను గారు చెప్పిన తర్వాత మీరు 5 seconds తర్వాత నొక్కాలి. ఆవిడ రూల్ బ్రేక్ చేసింది, ఒప్పుకున్నాను. మరి మీరేం చేశారు? ఇక్కడ అందరూ రూల్ బ్రేక్ చేశారు. ద బెస్ట్ వే ఇస్, ఎంత డిమాండ్ ఉంటే అందరు మాస్టర్లు ఇలా చెప్పక ముందర ఒకటే నొక్కడం మొదలెట్టేశారు. నౌ బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. నువ్వు సెలెక్ట్ చేయి, నీకెవరు కావాలి అంటే అతను ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు? అదెలా పాసిబుల్? ఆల్రెడీ ఒక్కడు రూల్ బ్రేక్ చేసినా 5-6 బ్రేక్ చేసినా రూల్ ఇస్ బ్రేక్. So now I'm giving him a chance. I can't give all 6 of you to take a chance on him. So he's a better judge for himself. Sujata ma'am pressed at the first time. Yes, first 1 minute లోనే buzzer press చేస్తారు సుజాత అన్న. Why ma'am? Why? Because you are extraordinary. But sorry that I broke the rules. So you have to take a decision. Yeah. You have to take a decision. Yeah. Master Sujata. Thank you. She pressed at the first 1 minute లోనే buzzer press చేశారు కాబట్టి అంతేనా? Yeah. So Sujata ma'am, congratulations. Please come. And other masters are little upset, I guess, especially Raghu master. So next time masters, నేను వచ్చి your time starts now అంటాను, అప్పుడే buzzer press చేయండి ప్లీజ్. చెప్పండి, అది చెప్పండి. నేను వచ్చే లోపే మీరు అందరూ నొక్కేశారు మాస్టర్. మంచి కంటెస్టెంట్ మేము మిస్ అయినట్టు. రఘు మాస్టర్ మీరేం బాధపడకండి, వెయిట్ చేయండి, ఇంకా బెటర్ కంటెస్టెంట్ వస్తారు. అదిగా ఇంకా ఉన్నారు మాస్టర్. ఉన్నారు మాస్టర్, ఉన్నారు. వెయిట్ చేయండి. గోపాల్కి కూడా థ్రెట్స్ ఉన్నారు మాస్టర్. డోంట్ వరీ మాస్టర్, మీకు ది బెస్ట్ దొరుకుతారు. ఐ ప్రే ఫర్ దట్. కీప్ స్మైలింగ్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ మ్యామ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మిగతా డాన్స్ షోకి మన షోకి యూఎస్పీ ఏంటంటే మనం కొరియోగ్రాఫర్స్ తో చేస్తాం. సో ఇంతకు మించినటువంటి కంపోజింగ్ ఎక్కడ కనిపించకూడదు, ఇంతకు మించినటువంటి క్రియేషన్ ఎక్కడ కనిపించకూడదు. వి ఎక్స్పెక్ట్ దాట్ ఫ్రమ్ యూ. 200 సినిమాలు, 2 సెంచరీలు. ఛాలెంజ్ ఫర్ మీ. ప్రభు మాస్టర్ గారు చెప్తారు ఎప్పుడు, ఆర్టిస్ట్ కి ఏం వస్తుందో దాంట్లో నుంచి బెస్ట్ మనం తీసుకోవాలి, మనకు వచ్చిన బెస్ట్ వాళ్ళ మీద పుష్ చేయకూడదు. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. నా స్టైల్ తనతో చేయించడం, తన స్టైల్ నేను అడాప్ట్ చేసుకోవడం. విల్ make a team and do the hard work, and so I got a very good opportunity to show what I am and what is Prem. All the best, all the best, all the best. Thank you. శ్రీధర్ మాస్టర్ ట్రైన్ చేసినటువంటి డాన్సింగ్ డైమండ్ అండి లీలావతి. ఎటువంటి స్టైల్ ఆఫ్ డాన్స్ అయినా అవ్వలీలగా చేయగలిగేటువంటి లీలావతికి చప్పట్లతో స్వాగతం. Ayo re, ayo re, ayo re, bharo
ఇలా చక్కర్ చరారు సూపర్ ఫెంటాస్టిక్ లీలా ఫెంటాస్టిక్ శబాష్ లీలాకి ఒకసారి గట్టిగా చెప్పట్లు అండ్ మాస్టర్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ రేఖా మ్యామ్ మీరు బజర్ ప్రెస్ చేశారు నేను సడన్ గా నేను కొరియోగ్రాఫర్ అనిపించేసి కంటెస్టెంట్ గా తీసేసుకుందామని కుర్చీ మార్చా నో 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 కావాలంటే D3 తర్వాత మీ దగ్గరికి పంపించేస్తాం మ్యామ్ మీరు తృప్తిగా నేర్పిస్తూనే ఉండండి ఫ్యాంటాస్టిక్ ఎనర్జీ కదా అమ్మాయిలో సూపర్ మరి ఆ పాట అలాంటిది లేదు ఇక్కడ ఆగిందంటే మనగా తిడతాం ఎందుకమ్మా ఆగావు గుడ్ ఎనర్జీ సుజాత తీసేసుకో థ్యాంక్స్ భయపడిపోయాను సో సుజాత మ్యామ్ ప్లీజ్ కమ్ ఏం తింటుంది అమ్మాయి ఏం తింటుంది ఎనర్జీ ఉంది సన్నగా ఉన్నావు అది ఎనర్జీ హార్లిక్స్ మొత్తం అలా తినేస్తావా మిల్క్ అంట మిల్కీ కాదు వెరీ గుడ్ ఎనర్జీ పవర్ ప్యాక్ ఇలా గుడ్ మాస్టర్ మీరు మాత్రం ఫుల్ హ్యాపీ చాలా చాలా హ్యాపీ చాలా చాలా హ్యాపీ కదా నాకు దొరికింది నాకు మదర్స్ ఏదో బ్లెస్సింగ్ లా దొరికింది మీకు అవును కదా బ్రేక్స్ అన్ని రూల్ చేసి అందరి దగ్గర తిట్టులు తిని డెఫినెట్లీ దే డూ ద బెస్ట్ let's see let's hope for the best all the best Leela thank you master వివేల్ అల్ట్రా ప్రో D3 లో నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్ ఎప్పుడు తన గురించి మాట్లాడాల్సి వచ్చినా 100 హరినాథ్ రెడ్డిలు కలిస్తే ఒక్క వివేక్ అని చెప్పేదానండి నా మాట నిజం అని ప్రత్యక్షంగా హరినాథ్ రెడ్డి వచ్చి వివేక్ ని చూస్తే నాకు భయంగా ఉంది అని చెప్పి సాల్యూట్ చేశాడండి సో అలాంటి అల్టిమేట్ డాన్సర్ వివేక్ రాబోతున్నాడు మాస్టర్స్ ఇంకా నేను బజర్స్ గురించి చెప్పలేదు ప్లీజ్ డోంట్ ప్రెస్ ద బజర్స్ ప్లీజ్ ఒక్క మాట చెప్దాం ఎంత బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు సూపర్ వివేక్ సూపర్ మాస్టర్స్ గెట్ రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఓకే 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 మీది లేట్ సత్య మాస్టర్ అండ్ రఘు మాస్టర్ ఇద్దరు బజర్స్ ప్రెస్ చేశారు మాస్టర్ అదేంటి మాస్టర్ చున్నీ ఏదో తీశారు అంటే
ఎలా అంటే సిగ్నల్ అనమాట ఇది. ఓ నేను బజర్ ప్రెస్ చేస్తున్నాను అంటే అన్ని అలా. బట్ మాస్టర్ మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ బజర్ ప్రెస్ చేశారంటే రఘు మాస్టర్ బజర్ ఫస్ట్ ప్రెస్ చేశారు. ఎగ్జాక్ట్లీ. లేదు మేడం, నేనే ప్రెజర్ చేశాను ఫస్ట్. అదేలా క్యాల్కులేట్ చేస్తారు మాస్టర్? ఏది నేను ప్రెస్ చేశానా మీరు ప్రెస్ చేశారా అని? నేను ఫస్ట్ చేశా అని చెప్తున్నారు, అక్కడ కనబడుతుందని చెప్పి ఒకసారి చూడండి, మీరు చేసి చూసుకోండి. మీరు ఎలా క్యాల్కులేట్ చేస్తున్నారు అంటున్నాను. నేను చేశాను కాబట్టి నాకు తెలుసు కదా. అక్కడ చూసే వాళ్ళు చెప్తున్నారు కదా. ఓకే మాస్టర్, మన దగ్గర షార్ట్ టెంపర్ లాంటిది ఉంది కదా, మనం రివైండ్ చేసి చూసుకోవచ్చు కదా మాస్టర్? చూసుకోవచ్చు. సో మాస్టర్స్ గెట్ రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒకసారి చూడండి, మీరు చేసి చూసుకోండి. మీరు ఎలా క్యాల్కులేట్ చేస్తున్నారు అంటున్నాను. నేను చేశాను కాబట్టి నాకు తెలుసు కదా. అక్కడ చూసే వాళ్ళు చెప్తున్నారు కదా. ఓకే మాస్టర్, మన దగ్గర షార్ట్ టెంపర్ లాంటిది ఉంది కదా, మనం రివైండ్ చేసి చూసుకోవచ్చు కదా మాస్టర్? చూసుకోవచ్చు. సో మాస్టర్స్ గెట్ రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రివైండ్లు, ఫార్వర్డ్లు, ఈ ప్రెజర్లు, ఈ ఓపటాలు ఇవి కాదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు నచ్చలేదు. నేను ఆల్రెడీ రాగానే చెప్పాను మేడం. మీరు లేట్ గా ప్రెస్ చేసి నచ్చలేదు అంటే పూర్తిగా వినండి, అంటే నేను చెప్పేది పూర్తిగా వినండి మీరు. వివేక్ అన్న అతను 4 years నుంచి నా దగ్గర వర్క్ చేస్తున్నాడు. డాన్సర్ గా ఉన్నాడు, నా డాన్స్ షోస్ చేస్తున్నాడు, నా దగ్గర వర్క్ చేస్తున్నాడు. D2 కూడా నేనే పంపించాను తనని. ఒకవేళ D2కి నేను వచ్చేటట్టు ఉంటే గనక నాతోనే చేసేవాడు, భాస్కర్కి పంపించేవాడిని కాదు. బట్ నేను లేను కాబట్టి పర్ఫార్మెన్స్ చేయడానికి పర్మిషన్తో భాస్కర్కి ఇచ్చాను. కానీ అప్పుడు ఈ రూల్స్ అన్ని ఎందుకు మరి? ఈ రూల్స్ అన్ని వేస్ట్ కదా. నాకు నచ్చలేదు. ఆల్రెడీ రాగానే నేను ఏ డిపార్ట్మెంట్ చెప్పాలి ఆ డిపార్ట్మెంట్ నేను కంప్లీట్ నాకైతే ఇది నచ్చలేదండి అని చెప్పాను నేను. వాళ్ళు నాకేం సమాధానం చెప్పలేదు, నేను వచ్చి కూర్చున్నాను. మీరు 4 years నుంచి ఓకే నాకు పరిచయమే, నేను షోస్ చెప్తుంటాను, అదే వివేక్ నాకు తెలుసు. కానీ మరి అప్పుడు ఈ రూల్స్ ఫాలో అవుతున్నాం కదా, బజార్స్ రూల్. మళ్ళీ ఇప్పుడు దీన్ని మార్చి నేను కంటెస్టెంట్ తెచ్చాను అనడం అది ఎంతవరకు? ఓ పని చేయండి, నేను చెప్పేది కరెక్ట్ అయితే ప్రేమ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు అందరూ బజర్ నొక్కారు కానీ నేను ఒక్కడే నొక్కలేదు. ఎందుకంటే నాకు తనకన్నా వివేక్ కావాలి కాబట్టి. నచ్చలేదని చెప్పను, అంటే ప్రేమ్ బాగా చేయలేదని చెప్పను, కానీ నాకు వివేక్ కావాలి కాబట్టి నేను వివేక్ కావాలి అంటే మీరు ఫస్ట్ బజర్ ప్రెస్ చేయాల్సిందే. నేను చేశానని చెప్తున్నారు కూడా. నేను ప్రెస్ చేశాను, ఒకళ్ళు చేసినా చేయకపోయినా కూడాను నేను ఇలా ఒప్పుకోలేదు. మేడం మీరు హ్యాండిల్ చేయండి మేడం. భాను గారిని అడగండి ఫస్ట్ ఎవరు ప్రెస్ చేశారని చెప్తే మీరు జస్ట్ ఫాలో. నిజానికి న్యాయం చెప్పాలంటే న్యాయం నాకు తెలిసింది న్యాయమే. సత్య గారు చెప్తున్నారు, నేను ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్లకి చెప్పేశాను, నాకు ఆల్రెడీ వివేకే కావాలి, నాకు ఈ బజర్లు గిజర్లు ఊపడాలు నచ్చవు అని. బట్ స్టిల్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద షో కండక్టెడ్ బై ద డైరెక్టర్స్. న్యాయం అని చెప్తే మీరు అలా చెప్పింది మీకు అనిపించింది చెప్పారు. ఒక పని చేద్దాం మేడం, వివేక్ అంటే కంటెస్టెంట్ కూడా ఇష్టం అవ్వాలి కదా మేడం, ఎవరితో చేయాలి అనేది ఒక ఫీల్ ఉంటుంది కదా మేడం. దానికి ఏంటంటే అందరూ తప్పు చేశారు గనక నేను కంటెస్టెంట్ అడిగాను. ఇప్పుడు నాకు యాక్చువల్ గా కంటెస్టెంట్ అడగాల్సిన అవసరం లేదు నాకు. ఎగ్జాక్ట్లీ మ్యామ్, థ్యాంక్స్ నాకు. బట్ స్టిల్ అభిప్రాయం అయితే తెలుసుకుందాం మేడం. అడగండి ఒకసారి. రూల్ ప్రకారం అయితే రఘు మాస్టర్ కి తను వెళ్ళాలి. బట్ ఊరికినే మాస్టర్ లెట్స్ నో వాట్స్ ఇన్ హిస్ హార్ట్. సత్య మాస్టర్ కూడా కాస్త తృప్తిగా ఫీల్ అవుతారు. నన్ను అడిగితే నేను అడగను, బట్ మీరు అడగాలి. జస్ట్ ఒపీనియన్ అంటే యూ కెన్ ప్లీజ్ క్యారీ ఆన్. సో వివేక్, నీకోసం ఇద్దరు మాస్టర్స్ ఫైట్ లోకి దిగారు. ఆల్మోస్ట్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తేడా అంతే. మేబీ సత్య మాస్టర్ కూడా
అది వెలిగిన వెంటనే వెలిగిపోయింది. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తేడాతో సత్య మాస్టర్ నిన్ను కోల్పోవచ్చు. సో నీకు ఎవరితో వెళ్ళాలని ఉంది? అంటే ఇద్దరితో వర్క్ చేసావు కదా నువ్వు, రఘు మాస్టర్ తో వర్క్ చేస్తావు, సత్య మాస్టర్ తో వర్క్ చేస్తావు. సో ఇద్దరిలో ఎవరిని చూస్ చేయాలి, ఎవరో ఒకరిని చూస్ చేయాల్సి వస్తే ఎవరిని చూస్ చేసుకుంటావు? అంటే నేను సత్య మాస్టర్ దగ్గర ఫస్ట్ నుంచి ఉన్నా, అందుకే ఐ థింక్ రఘు మాస్టర్ దగ్గర ప్రిపేర్ చేసావు షోస్ చాలా, కానీ ఫస్ట్ ఛాన్స్ నాకు సత్య మాస్టర్ ఇచ్చావు హైదరాబాద్ లో, అందుకే నేను సత్య మాస్టర్ దగ్గర వెళ్ళాను. ఫస్ట్ ఛాన్స్ సత్య మాస్టర్ ఇచ్చారు కాబట్టి సత్య మాస్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతావు. కానీ ఆ ఛాన్స్ నీకు లేదు. నిన్ను ఒపీనియన్ అడిగారు, ఎస్, జడ్జిమెంట్ అడగలేదు. నువ్వు రఘు గారి దగ్గరికి వెళ్ళారు. పని చేద్దాం మేడం. నేను స్టార్టింగ్ నన్ను మాట్లాడండి మేడం. ఇప్పుడు ఏదో మీరు చెప్తున్నారు కాబట్టి అతనికి యాక్చువల్గా నాతో చేయాలని ఇంట్రెస్ట్ ఉందా లేదా సత్యాకి ఫేవర్ చేస్తున్నాడా లేదా, ఇది పక్క పెడితే నాకు ఎందుకో నచ్చలేదు మేడం, నాకు నచ్చలేదు. యూ కెన్ క్యారీ ఆన్ విత్ యువర్ మాస్టర్, నో ప్రాబ్లం. వివేక్ ఎందుకు నచ్చలేదు మాస్టర్? సారీ, ఇప్పటిదాకా నచ్చిన వివేక్ సడన్ గా లేదు అంటే ఆలోచిస్తూ అంతసేపు డెసిషన్ తీసుకుంటున్నాడు. అదే మనిషి గురించి ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది ఆ మనిషిని, అతను ఆలోచించడానికి అంత టైం తీసుకుంటున్నాడు. దట్ టు హీస్ ఫేవరింగ్ దాట్ వన్. అలా కాదు అంటే మీరు అలా ఆలోచిస్తున్నారు. అంటే మేము చెయ్యాలని మేము ముందే నిర్ణయించుకున్నాం కదా, అదే కదా. కానీ ఇక్కడ రూల్ ఉంది, ఇక్కడ రూల్ ఉంది, బజర్ ప్రెస్ చేసే రూల్ ఉంది. ఆ రూల్ ఫాలో అవుతున్నామంటే కంపల్సరీ ఆ రూల్ ఫాలో అవ్వాల్సిందే, అతను సరెండర్ అవ్వాల్సిందే. కానీ ఇప్పుడు అతను మీతో చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నాడు. తన అభిప్రాయం చెప్పాడంతే, అటు వెళ్ళడానికి ఇష్టపడతాను. మాకు చెప్పింది అయితే అది, మేము ఒప్పుకునేటప్పుడు ఈ బజర్లు ఇవి మాకు చెప్పలేదు. అందువలన తను నన్ను కోరుకోవడానికి కారణం ఏంటంటే ఊరికినే కోరుకోలేదు, మేము చేయాలని నిర్ణయించుకున్నాం. D3 అది మేము అనుకుని వచ్చాం కాబట్టి తను తప్పేం లేదు. ఇక్కడికి వచ్చిన బజర్ అంటున్నారు, ఆ బజర్లు అవి లేదు, ఇష్టం లేదని మేము ముందుగా ఇన్ఫార్మ్ చేశాను. ఒకవేళ మీరు కష్టంగా ఉంటే గనక ఈ సిస్టమ్ నాకు ఇష్టం లేదు కాబట్టి నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతా. మాస్టర్ ఇప్పుడు వినండి. ఇప్పుడు అతను మీతో చేస్తా అని ఇంట్రెస్టెడ్ ఉన్నాడు కాబట్టి నేను అస్సలు తీసుకోను. అతనికంటే మంచి కంటెస్టెంట్ వస్తాడు, వెయిట్ చేస్తాను, తీసుకుంటాను. ఓకే, నేను నీకు ఆల్రెడీ చెప్పేశాను బాను, D2 క్లైమాక్స్ చాలా అందంగా ఉంటూ వచ్చింది. D3 బిగినింగ్ టెన్షన్ షివరింగ్ అన్ని వస్తున్నాయి. క్యారీ ఆన్ వివేక్, క్యారీ ఆన్ విత్ యువర్ మాస్టర్. నీకంటే మంచి కంటెస్టెంట్ తెచ్చుకునే కెపాసిటీ ఉంది. అండ్ దే ఆర్ సో మెనీ డాన్సర్స్, రైట్? నో ప్రాబ్లం. సో మ్యామ్, సత్య మాస్టర్ కి ఈ కంటెస్టెంట్ ని వివేక్ ని ఇచ్చేయచ్చు కదా? ఒక మాస్టర్ గా ఆయనే రిజెక్ట్ చేస్తే ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో ఎనీవే, బ్లెస్సింగ్ ఇన్ దిస్ గైస్. నేను చాలా హ్యాపీ. ఇక్కడ నొక్కినా ఓకేనే, ఇటు నొక్కినా ఓకేనే. నాకు కావాల్సింది ద బెస్ట్ పర్ఫార్మెన్స్. సత్య మాస్టర్ మాస్టర్. సరే, అంత కసి మీద నాకు వివేక్ కావాలి అన్నారు కదా. వివేక్ అల్టిమేట్ డాన్సెస్ అన్ని చూసేసాం మేము. అంటే వివేక్ తన రసం అంతా పిండేశాడు. ఇంకా ది బెస్ట్ చూడాలి, మాకు ఒక కొత్త వివేక్ కనిపించాలి. సత్య మాస్టర్ తో కోఆర్డినేట్ అయిన తర్వాత ఒక కొత్త వెలుతురు కనిపించాలి మాకు. సో ఆ ప్రామిస్ చేయండి మాస్టర్. మాకు మీ మీద 100% నమ్మకం ఉంది మాస్టర్. యుల్ డూ దాట్. సో నేను అనుకునేది ఏంటంటే D2లో చేశాడు, ఇంకా చేయాల్సింది ఇంకా చాలా ఉంది, మేము చూపించాల్సింది ఇంకా చాలా ఉంది D ప్రేక్షకులకి అండ్ మేడం గారికి అందరికి కూడా. చూసేసామనొద్దు, ఇంకా చాలా ఉంది. ఆ చాలా మాకు కావాలి మాస్టర్. ఇంకా తృప్తి పడొద్దు మనం. ఓకే, చూద్దాం. చూసారు కాబట్టి మాస్టర్, చూసేశారు కాబట్టి
అది చూసేశారు కాబట్టి కొత్త కంటెస్టెంట్ కానీ వివేక్ కంటే బాగా చేసే కంటెస్టెంట్ డెఫినెట్ గా ఉంటాడు, వస్తాడు మాస్టర్. మీకే వస్తాడు మాస్టర్, డోంట్ వరీ. రఘు మాస్టర్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్ రఘు బ్రదర్, ఆల్ ది బెస్ట్. దేవుడా వివేక్ ఆల్ ది బెస్ట్. అండ్ నువ్వేమని హర్ట్ చేయలేదు, బట్ స్టిల్ తను హర్ట్ అయ్యారు. గో అండ్ సే సంథింగ్ టు మాస్టర్. ఆల్ ది బెస్ట్ మాస్టర్. అడవిలో ఉండే సింహానికి ఎంత స్టామినా ఉంటుందో ఇప్పుడు నేను పిలవబోతున్నటువంటి డాన్సింగ్ సోల్జర్ కూడా అంత స్టామినా ఉంటుందండి. అందుకే నేను సింహం అని పిలుస్తాను. గట్టిగా చప్పట్లతో ఈ డాన్సింగ్ సింహం సత్యకి స్వాగతం. సత్య అల్టిమేట్ సూపర్. అంత డాన్స్ చేసి మళ్ళీ ఆ జంప్ అండ్ పర్ఫెక్ట్ పోజ్ సూపర్. సో మాస్టర్స్ ఆర్ యు రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. రఘు మాస్టర్ మాత్రం బజర్ ప్రెస్ చేశారు. మాస్టర్ ఆర్ యు హ్యాపీ? సూపర్ సూపర్. ఎందుకంటే వివేక్ చూడు, ఇప్పుడు నిన్ను తీసుకోనందుకు దేవుడే ఇచ్చాడు. సో మాస్టర్ వివేక్ కంటే గొప్ప పర్ఫార్మర్ మీకు సత్యాలో కనిపించాడంట. డెఫినెట్ గా ఎవరు గొప్ప కాదు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. దట్స్ ఇట్. దట్స్ ట్రూ. దట్స్ ట్రూ. No one will touch the end. No one will touch the end. There is no limit, right? For this dance, there is no limit. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఎత్తుకెదగలరు. ఇదేనా అంత గొప్ప ఎవరెస్ట్ గా మారగలరు. మాస్టర్ మీ కాన్ఫిడెన్స్ కి హ్యాట్స్ ఆఫ్. సో టేక్ యువర్ కంటెస్టెంట్ అవే. D3 టైటిల్ ఖచ్చితంగా గెలుస్తాను అన్న ఛాలెంజ్ తో వచ్చారు. ఆ కాన్ఫిడెన్స్ తో వచ్చారు, రైట్? సో టైటిల్ దాకా వెళ్ళాలంటే ఈ ఆయుధం మామూలుగా ఉండకూడదు. అక్కడ D1 టైటిల్ గెలుచుకున్న వాళ్ళు హర్నాథ్ రెడ్డి అయితే హర్నాథ్ రెడ్డి సాల్యూట్ చేశాడు వివేక్. వివేక్ నీకు సాల్యూట్ చేయాలి, నువ్వు అలా పర్ఫామ్ చేయాలి సత్య. కంపల్సరీ. ఎందుకంటే ఈ నమ్మకం నువ్వు నిలబెట్టాలి. కంపల్సరీ నిలబెడతాను. అంతే.
థ్యాంక్స్ వివేక్, థ్యాంక్స్. ఓకే రఘు, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మాస్టర్, ఆల్ ది బెస్ట్ సత్య. అంతా బానే ఉంది కానీ జానీ మాస్టర్ ఇక్కడ వరకు అందరికి ఒక్కొక్క కంటెస్టెంట్ అనే వచ్చారు, మీరు కనీసం బజర్ వైపు కూడా చూడట్లేదు. ఏంటి సినిమా చూస్తూ ఉండిపోయారు అలాగా? మంచి మంచి కంటెస్టెంట్స్ వెళ్ళిపోతున్నారు మాస్టర్. లే ఇంకా బెటర్మెంట్ వస్తారని వెయిట్ చేస్తున్నాను. ఓ అప్పట్లో వీళ్ళందరిలో మీకు ఎవరు మిమ్మల్ని ఇంప్రెస్ చేయలేదంటారా? వాళ్ళ వరకు పర్ఫెక్ట్, ఆ. నా వరకు వస్తే కష్టం. ఓ వీళ్ళందరికి వీళ్ళు పర్ఫెక్ట్, మీకు Yeah. మాత్రం కష్టం అంటారా? చూద్దాం. వాళ్ళ వరకు వాళ్ళు పర్ఫెక్ట్ బట్ నాకు కష్టం అన్నారు. చూద్దాం ఎలాంటి కంటెస్టెంట్ కోసం వెతుకుతున్నారో, ఎప్పుడు బజర్ ప్రెస్ చేస్తారో చూద్దాం. ఆల్ ది బెస్ట్ మాస్టర్. మన వివెల్ అల్ట్రా ప్రో D3 లో 12 మంది కంటెస్టెంట్స్ అయితే 12 మందిలో 6గురిని మా మాస్టర్స్ బజర్ సిస్టమ్ ద్వారా సెలెక్ట్ చేసేసుకున్నారండి. ఇంకా 6గురు మిగిలారు. సెలక్షన్ ప్రొసీజర్ అంతా ఫటాఫట్ ధనాధన్ అయిపోతుందేమో అనుకున్నాను, కానీ మేము స్పెషల్ ఎఫెక్ట్ పెట్టాం కదండి. ఈ స్పెషల్ ఎఫెక్ట్ ఇంత ఎఫెక్ట్ ఇస్తుంది అనుకోలేదు. సునామీ సునామీ అనుకుంటే నిజమైన సునామీని చూపించేస్తున్నారు మా మాస్టర్స్. మిగతా 6గురు కంటెస్టెంట్స్ ఏ మాస్టర్స్ సెలెక్ట్ చేసుకుంటారు, ఎలాంటి ఎఫెక్ట్స్ తో సెలెక్ట్ చేసుకుంటారు, ఇవన్నీ చూడడానికి ఇప్పుడు టైం సరిపోదండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని స్పెక్టాక్యులర్ స్పెషల్ ఎఫెక్ట్స్ చూద్దరు కానీ. సో ఎంటర్టైన్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి అండ్ ఎంజాయ్ ಮಾಡడానికి సిద్ధంగా ఉండండి. వివెల్ అల్ట్రా ప్రో D3 ఎంజాయ్ మాడిలో నెక్స్ట్ ఎపిసోడ్ లో మీట్ అవుదాం. టిల్ దెన్ టేక్ కేర్. హరినాథ్ రెడ్డి మీకు వద్దా మాస్టర్స్? నాకు సెట్ కాదు. ఐ డోంట్ వాంట్ ఆర్టిస్ట్, నాకు ఒక మంచి డాన్సర్ కావాలి. హరినాథ్ రెడ్డి అల్టిమేట్ డాన్సర్ కూడా మాస్టర్. అది మీరంటే సరిపోదు. నాకు తెలిసి మాస్టర్స్ లో ఎవరికి దమ్ము లేదు. తనని కంపోజ్ చేయడానికి భయపడుతున్నారా?